అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లో 1904 సంవత్సరం ఆగస్టు 23వ తారీఖున జన్మించాడు. వాళ్ళ కుటుంబం ఒకప్పుడు విజయవాడలో ఉండేవారట. అతి చిన్న వయసులోనే ఇతను 50 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారట. తేజ తండ్రి ఫార్మా ఉద్యోగి, తల్లి గృహిణి. తేజకు ఒక అక్క ఉన్నారు. కేవలం 2.5 సంవత్సరాల్లోనే కెమెరా ముందుకొచ్చాడు తేజ. మెగాస్టార్ నటిస్తున్న మూవీలో చూడాలని ఉంది, దాంట్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు తేజ గారు. గోపాల్ గారు మరో అవకాశం ఇచ్చారు ఇంద్ర సినిమాలో. ఈ సినిమాకి పాపులర్ అయిపోయాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు తేజ. చైల్డ్ ఆర్టిస్ట్గా దూసుకువెళ్ళాడు. తెలుగు, తమిళ భాషలు నేర్చుకున్నారు. హైదరాబాద్లో మొఫకప్ప టెక్నాలజీ కాలేజీలో చదువుకున్నారు. ఇంజనీర్లు 37 కొన్నాళ్ళు ఆపేశాడంట. విశాఖలో సత్యవర్ధన్ నటన శిక్షణ పొందాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారికి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టైగర్ ఎన్టీఆర్, మహేష్ బాబు గారి చిత్రాల్లో నటించాడు తేజ. చైల్డ్ ఆర్టిస్ట్గా నటించినప్పుడు హీరో అవకాశాలు ఇస్తామని మాటించారు. అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళు మొహం చాటేశారు. గారి గురించి పార్ట్ 2. ముందుకైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తేజ ప్రయత్నాలు సాగించినప్పుడు పరిచయం అయిన ప్రసాద్ వర్మ తన రూపొందించిన డైలాగ్స్ ఇన్ ద డార్క్ షార్ట్ ఫిలింలో నటించాడు. తేజ సజ్జా, నీలిమ తిరుమల శెట్టి నిర్మాత. తేజ హీరోగా గోదావరి ప్రాంతంలో షూటింగ్. ఆ చిత్రం అయితే ఆగిపోయిందంట. కొన్ని సినిమాలు ప్రారంభమయ్యి ఆగిపోయినాయి అంట తేజ గారి. ఆయన ఇంటర్వ్యూలో తెలిపారంట. 2019లో బివి నందినా రెడ్డి రూపొందించిన ఓ బేబీ రోల్లో ఒక ఇంపార్టెంట్ రోల్గా నటించాడు తేజ సజ్జా. మాతో ఫేమస్ అయిపోయాడు. ఎందుకంటే స్టార్ సమంత గారు నటించిన ఓ బేబీ పాత్ర అని చెప్పాలి. ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గారు జామ్ రెడ్డి అనే మూవీ తీశారనమాట తేజ గారితో. 2021లో తేజ గారు ఈ సినిమాలకి అదృష్టం అయితే వచ్చింది. ఒకే సంవత్సరంలో 3 సినిమాలు అయితే నటించారు తేజ గారు. మలయాళంలో రిలీజ్ అయిన ఇష్క్ సినిమా సూపర్ హిట్ అయితే అయ్యింది. ఈ సినిమా కూడా మంచి పేరు అయితే తెచ్చింది తేజ గారికి. మరో సినిమా కథతో, ప్రసాద్ వర్మ కథతో, మల్లిక్ రామ్ దర్శకత్వంలో అద్భుతమైన చిత్రం వైవిధ్యమైన మూవీ పేరు వైవిధ్యమైన దాంతంతో సినిమా అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం హనుమాన్ నటిస్తున్న తేజ గారు అంటే ఈ సినిమాకి కెరీర్ అయితే మారిపోయింది. తేజ గారిది ఫేమస్ అయితే అయిపోయారనమాట. ఇండస్ట్రీలోను, అటు ప్రేక్షకుల గుండెల్లోనూ బాగా ఫేమస్ అయిపోయాడు తేజ గారు ఈ సినిమాతో.